సేకరణ చేసిన తర్వాత కూడా సీడ్ యాక్సెస్ రోడ్డు మీద అర్ధరేతులు ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది సార్. దాని మీద అంటే నేరాలు అలవాటైన వాళ్ళకి ఇంకా కూడా మారలేకపోతున్నారు. ఒకటే చెప్తున్న అధికార యంత్రాంగానికి కూడా, ఏ అధికార యంత్రాంగం ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నారో మళ్ళీ ఎక్కడ ఆలోచనలు వదిలిపెట్టండి, ప్రజాహితం కోసం పనిచేయండి. ఒకవేళ రేపటి నుంచి ఎక్కడైనా కానీ మీరు చెప్పింది కానీ జరిగితే తప్పకుండా అధికారుల పైన కూడా యాక్షన్ కఠిన చర్యలు ఉంటాయి. డెఫినెట్గా తీసుకుంటా, వదిలిపెట్టను. మీరు కూడా ప్రజల్లో చైతన్యం రావాలి, గట్టిగా నిలదీయండి. ముందు మారిగా బాధితులపైన దాడి చేస్తే ఎట్టి పరిస్థితులు నేను వదిలిపెట్టను. ప్రజాహితం కోసం ఎవరు ముందుకొచ్చి పనిచేసినా వారికి పూర్తిగా అండగా ఉంటాం. మీరేం భయపడాల్సిన పని లేదు. అమరావతిలో ముందుగానే ఈ కార్యాచరణ ప్రణాళిక స్టార్ట్ అవడం కోసం ఏ అయితే ఎక్కువ శాతం బిల్డింగ్లు 60-70% పూర్తయ్యాయో వాటన్నింటినీ ఇంత ముందులాగా పలానా బిల్డింగ్ పలానా శాఖకి అని కేటాయించినట్లు కాకుండా ఏదైతే మన ప్రభుత్వం నడవడానికి వేగంగా నడవడానికి అవసరమో వాళ్ళకి కేటాయించైనా ఇక్కడ జనసంద్రాన్ని దీన్ని పెంచి త్వరగా అమరావతి అనేది కార్యాచరణలోకి రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మొత్తం అదే కదా, మన ఆలోచన కూడా అవే కదా. ఏవేవి తొందరగా అవుతాయి, ఏవేవి అవసరం ఉంటుంది, రెండు కూడా ప్రాధాన్యత క్రమంలో పెట్టుకొని ఎంత తొందరలో పూర్తి చేయాలో పూర్తి చేస్తాం. యాక్టివిటీ కూడా పూర్తి చేస్తాం. ఓకే. ప్రజా రాజధాని అమరావతిని రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఖండాంతరాలు దాటి ఎన్ఆర్ఐలందరూ వచ్చారు సార్. ఈ అమరావతి కానీ రాష్ట్ర అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు ఆలోచనలు సహాయ సహకారాలు తీసుకుంటే బాగుంటుందని నా సూచన సార్. తప్పకుండా అందరి సహకారం తీసుకుంటాం. అందరికీ ప్రాధాన్యత ఉంటుంది. వాళ్ళు భాగస్వాములు అయితే వెల్కమ్ చేస్తాం. తప్పకుండా ఇవన్నీ కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాం. థ్యాంక్ యూ అని అంటాం.